వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రత్యర్థులు రాజకీయంగా దీన్ని ఉపయోగించుకున్నంతగా ఈ మధ్య కాలంలో మరే కేసును కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉపయోగించుకొని ఉండరు. జగన్ అధికారంలో ఉన్న, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి అధికారంలో ఉన్నప్పుడు ఈ హత్య జరిగిన, ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు గారి అధికారంలోకి వచ్చి 20 నెలలు అవుతూ ఉన్న, ఇది మాత్రం అంత రాజకీయంగా బద్నాం చేయడం కోసం తప్పితే క్షేత్రస్థాయిలో మరో రకంగా ఇదేమీ కనిపించడం లేదు. ఇప్పటికే సిబిఐ విచారణ చేసింది, విచారణ ముగిసిపోయిందని వాళ్ళు కోర్టుకు కూడా చెప్పారు. అయితే ఇప్పుడు మళ్ళీ వచ్చే ఎన్నికల వరకు రాజకీయంగా దీన్ని డ్రాగ్ చేయాలన్న ఉద్దేశం ఎవరికైనా ఉందేమో మనకైతే తెలియదు. కానీ మళ్ళీ సునీత గారు సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం, ఇది మేము అనుకున్న కోణంలో విచారణ జరగడం లేదు. ఇంకా దీన్ని వేరే వ్యక్తులను విచారించాలి. వేరే ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళ సతీమణి గారు, వీళ్ళను కూడా విచారించాలి అన్నది సునీత గారి ఆలోచన. సో దట్ అదే జరిగితే జస్ట్ నోటీసులు ఇచ్చి వివరణ తీసుకున్నా కూడా ఇంకా రాజకీయంగా నెక్స్ట్ ఇంకో 2-3 దశాబ్దాల పాటు దీన్ని ఉపయోగించుకోవచ్చు. అందులో అయితే అనుమానం అక్కర్లేదు. ఆ విధంగా దీన్ని ఆయనను బద్నాం చేయడం కోసం ఉపయోగపడుతుంది అని. చివరికి సుప్రీంకోర్టు సిబిఐ కోర్టుని చెప్పింది, హైదరాబాద్లో సిబిఐ కోర్టును. మరి మళ్ళీ దీని మీద ఫర్దర్ విచారణ అవసరం ఉందా లేదా తేల్చండి అని. మధ్యలో సిబిఐని అడిగారు, మీరు ఇంకేమైనా దీంట్లో విచారణ చేయాలంటే మేమైతే ముగించాం, కానీ మీరు విచారణ చేయమని చెబితే మేము విచారణ చేస్తాము అని వాళ్ళు అన్నారు. చివరికి సిబిఐ కోర్టులో కూడా సిబిఐది అదే వాదనే. ఫైనల్గా సిబిఐ కోర్టు ఒక 2 అంశాల మీద పాక్షికంగా మాత్రమే విచారణ చేయమని ఆదేశాలు ఇచ్చారు. వీళ్ళు కోరుకున్న వ్యక్తులను విచారణ చేయడానికి సిబిఐ కోర్టు అలో చేయలేదు, అవసరం లేదు అని చెప్పి. దీని సిబిఐ కోర్టు తీర్పును మళ్ళీ సునీత గారు సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయడం, ఈరోజు సుప్రీంకోర్టు జస్టిస్ సుందరేష్, జస్టిస్ కోటేశ్వర్ సింగ్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేసుకుంటూ, ఏంటిది ఎంతకాలం సిబిఐ విచారణ చేయాలి, ఇంకో 10 ఏళ్ళు పట్టేటట్లుంది, మీరు అడిగినట్లల్లా విచారణ చేసుకుంటూ వెళ్తే, మరి కింది కోర్టును మళ్ళీ ఫస్ట్ నుంచి ట్రయల్ నిర్వహించమని చెప్పి మీరు ఏమైనా అడుగుతూ ఉన్నారా అని చెప్పి సుప్రీంకోర్టు కూడా అసహనం వ్యక్తం చేసింది. ఫైనల్గా సిబిఐని అడిగారు, ఏంటి మీరు సునీత గారి పిటిషన్ మీద మీ వర్షన్ ఏంటి అని సిబిఐని అడిగారు. మా వర్షన్ ఏంటో చెబుతాం, మాకు కాసింత టైం ఇవ్వండి అని చెప్పి వాళ్ళు అన్నారు. సో తదుపరి విచారణ ఫిబ్రవరి 3కు వాయిదా వేశారు. ఇప్పుడు మళ్ళీ రాజకీయ లెక్కలు ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయేమో, నిజంగా ఇంట్రెస్టింగ్గా చూడాల్సిన అంశమే. రాజకీయ లెక్కలు ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయా? ఇప్పుడు మొదట సుప్రీంకోర్టులో వేశారు, సిబిఐ కోర్టుని తేల్చమన్నారు, సిబిఐ కోర్టు తేల్చింది, మళ్ళీ సుప్రీంకోర్టుకు వచ్చారు. నిజంగానే పాపం చంద్రబాబు నాయుడు గారి సొంతలారు అనబడే సిద్ధార్థ లూత్రా ఇలాంటి ధర్మకర్త సునీత గారి తరఫున వాదిస్తున్నారు కాబట్టి సరిపోయింది. కానీ లేకుంటే ఎన్ని కోట్ల రూపాయలు ఈ విచారణలకు పెట్టేది ఉండేనో. మామూలుగానే కోట్లు వసూలు చేస్తారు కదా ఆయన. మరి సునీత గారి తరఫున కింది కోట్లు, పై కోట్లు, అన్ని చోట ఆయనే అపేర్ అవుతున్నారు. పాపం ఆయన ధర్మకర్త కాబట్టి ఎక్కువగా ఛార్జ్ చేస్తున్నట్లేరు కాబట్టి సరిపోయింది. కానీ లేకుంటే ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వచ్చినా ఏంపాడు. ఫైనల్గా చూడాలి సుప్రీంకోర్టు ఈ అంశంలో ఏం తేలుస్తుంది, ఫైనల్గా ఏమవుతుంది. సునీత గారి కోణంలోనే విచారణ జరగాలి అన్నది.